మీ అందరి కోసం ఇంకోసారి తెలుగు రెసిపీ తీసుకువచ్చిన. మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారు తెలుగు పీపుల్స్. ఇంకోసారి కొనసీమ వెజ్ పలావ్ చేసిన మీరందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. 3-4 lakhs వ్యూస్ వచ్చింది. అంటే నాకు తెలుసు నా తెలుగు అంత బాగలేదు, కానీ మీరు అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. బాగుంది తెలుగు. మీరు తెలుగు రెసిపీ చేయండి. ఆ, నేను ట్రై చేస్తా, కొంచెం మిస్టేక్ అవుతుంది, మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు చేస్తాం మనం బగారా రైస్ రెస్టారెంట్ స్టైల్. రెస్టారెంట్లో చేస్తే అంత సాఫ్ట్గా వస్తుంది, అంత పెద్ద పెద్ద లంబ లంబ వస్తుంది. ఎందుకంటే కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటుంది. అంటే మీరు వీడియోకు లాస్ట్ దాకా చూడండి, నేను చెప్తా. ఏదో డౌట్ వస్తే మీరు కామెంట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. సో ఇప్పుడు నేను బగారా రైస్ చేస్తున్నా 4 kg. 4 kgకి ఘీ తీసుకున్నా, ఒక 400 grams ఘీ మనం పెడతాము. గరం అవుతుంది ఘీ. ఆ తర్వాత ఖడా గరం మసాలా పెడతాము, అంటే హోల్ మసాలాస్. హోల్కు ఇంగ్లీష్లో చెప్పిన తెలుగురే ఖడా మసాలా అంటే మీరు అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద గుట్ట గుట్ట మసాలా ఉంటుంది, అది మసాలా, గరం మసాలా. అప్పుడు మన ఘీ గరం అయితే మనం ఏంది ఖడా మసాలా పెట్టుకున్నాం. కొంచెం డ్రై ఫ్రూట్స్ చేసిన కాజు బాగుంటుంది, కొంచెం స్పెషల్గా ఉంటుంది బగారా రైస్. సో ఇది రైస్ మీరు 5 piece బిర్యానీ దాంట్లో ఏంటో మొత్తం యూజ్ చేసుకోవడం, మంచిగా తినాలి. మంచిగా సాఫ్ట్ వస్తుంది. ఏదో చికెన్ కర్రీ చేసి కూడా తినేచ్చు రైస్. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ స్ప్లిట్, అంటే పచ్చిమిర్చి 1/2 కట్ చేసి పెడతాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ ఆనియన్, ఉల్లిపాయ చాప్ చేసి కొద్దిగా పెడతాం. సో ఉల్లిపాయకు ఎక్కువ ఫ్రై చేయొద్దు, లేకపోతే మీ రైస్ బ్లాక్ అయిపోతుంది. లైట్గా బ్రౌన్ అయితే ఆ తర్వాత మనం జింజర్ గార్లిక్ పెడతాము. అప్పుడు మనం పుదీనా పెడతాము. పుదీనా ఫ్లేవర్ బగారా రైస్ కాంబినేషన్ బాగుంటుంది. కొత్తిమీర కాదు, ఓన్లీ పుదీనా. కొత్తిమీర పెడితే రైస్ మీరు బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. బిర్యానీ లైక్ పుదీనా అట్లా ఫ్లేవర్ ఇస్తుంది, ఇది కూడా ఫ్లేవర్ అట్లా వస్తుంది. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాం. ఎంత పెడుతున్నాం మన స్క్రీన్ మీకు రాసిన, మీరు చూసుకోండి. అది మన యూట్యూబ్ ఛానల్, బ్లాగ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్, అక్కడ కూడా సపోర్ట్ చేయండి. బ్లాగ్ ఛానల్ మనం కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీరు కుకింగ్ వీడియో చూసి బోరింగ్ అయిపోతారా, అందుకే. ఆ తర్వాత పెరుగు పెట్టిన, ఆ తర్వాత వాటర్ 4 kg రైస్కి 8 లీటర్ వాటర్ పెడతాం. అంటే వాటర్ మనగా గరం ఉంటుంది, ఎందుకంటే చాలా చాలా బగారా రైస్. సైడ్ చూడండి, చాలా బగారా రైస్ బిర్యానీ, చాలా ఎక్కువ బిర్యానీ. నేను ఏదో వంకాయ బిర్యానీ, ఇది బిర్యానీ, అది బిర్యానీ, మొత్తం బిర్యానీ చేసిన. ప్లీజ్ చూడండి నా వీడియోస్. ఎప్పుడన్నా ఉప్పు పెడతా, సాల్ట్ రాక్ సాల్ట్, పెద్ద పెద్ద సాల్ట్ ఉంటుంది, అది వాడుస్తాం మన హోటల్లో. దానికి టేస్ట్ బాగుంటుంది కొంచెం నార్మల్ సాల్ట్ నుంచి. ఎవరైనా రైస్ పెడతా, రైస్ మీరు సోక్ చేసి పెట్టండి ఒక 2 hours. రైస్ సాఫ్ట్గా రావాలంటే, పెద్ద రావాలా, రైస్ కొంచెం నానపెట్టండి. ఆ తర్వాత మిల్క్, పాలు పెడతా, కొంచెం రైస్కు కలర్ మెయింటైన్ చేయాలి కోసం. రైస్ మీకు నానపెట్టలేదు ఎక్కువ సమయం అంటే రైస్ టూట్ జాతా, క్యా బోల్తే తెలుగు పాడిపోతుంది ఏదో ఒకటి, అది టూట్ జాతా. అందుకే రైస్ 2 hours నానపెట్టండి, మంచిగా వస్తుంది మీకు బగారా రైస్. బిర్యానీ కూడా మీరు చేస్తే రైస్ ముందు ఒక 2 hours నానపెట్టండి. నానపెట్టలేకపోతే రైస్ టూట్ జాతా ఆప్కా. ఆ తర్వాత నాకు చెప్పండి వద్దు. ఫ్లేవర్ కోసం కొంచెం మేము రోజ్ వాటర్ వాడతాం, కేవడ వాటర్ కూడా వాడండి, రోజ్ వాటర్ కూడా వాడతాం ఎక్కువ మీరు. ఆ తర్వాత కొంచెం ఎలైచి పౌడర్, ఎలకాయ. ఆ తర్వాత మనం ఇప్పుడు దమ్ వేస్తాం. దమ్ మీరు మామూలుగా మూత పెట్టేసి దమ్ వేస్తాం. మనం హోటల్లో ఎట్లా దమ్ వేస్తాం అంటే బొగ్గు పెడతాం పైన. అది బొగ్గు పెడితే పైన నుంచి హీట్ అవుతుంది, తిండా నుంచి హీట్ అవుతుంది. రైస్ ఎక్కడ పోవాలా, సైడ్కి పోవాలా, అంటే రైస్ పెద్ద అవుతుంది. స్లోగా 5 minutes మీరు దమ్ పెట్టండి.
ఆ తర్వాత ఆఫ్ చేసి 15 నిమిషం రెస్ట్ ఇవ్వండి. 15 మినిట్స్ రెస్ట్ చేసి ఆ తర్వాత మీరు పైన కొంచెం నెయ్యి పెట్టేసి వేసేయండి. నెయ్యి నేను పెట్టలేదు, మీరు పెట్టండి, ఫ్లేవర్గా మస్తుగా వస్తుంది. పెడతాము మనం మన నెయ్యి, కానీ ఇప్పుడు పెట్టలేదు, మర్చిపోయామేమో. సో ఎట్లా మీ రైస్ మన పక్కకు నెయ్యి చూపిస్తా మీకు, రైస్ ఎట్లా పెద్ద పెద్ద లంబ లంబ వస్తుంది చూడండి. సో ఎట్లా రైస్ వస్తుంది. నా తెలుగు రెసిపీ ఎక్కువ చేయలేదు, మీరు కామెంట్ చేశారు అందుకే చేస్తున్నా. తెలుగు మంచిగా లేదు అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా రెసిపీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కు. ఉంటా, బాయ్, గుడ్ నైట్.